వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల రోజుల్లో పంచాయతీలకు నిధులు ఇవ్వకుంటే హైదరాబాద్లో ప్రజా ప్రతినిధులతో పరేడ్ నిర్వహిస్తాం. కాంగ్రెస్ను హెచ్చరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. 2 రోజుల పాటు మండల స్థాయి అధికారులతో హుస్నాబాద్లో సమీక్ష. జనవరి మొదటి వారం తర్వాత మండలాల వారీగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు అధికారులతో సమన్వయ సమావేశం. హుస్నాబాద్లో అధికారులతో సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. సిరిసిల్లలో కదం తొక్కిన కమలనాథులు. త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయింపు. చెక్ డ్యాంల ధ్వంసంపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుంది. బీఆర్ఎస్ ఆరోపణ. విజిలెన్స్ విచారణ జరిపించి చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు డిమాండ్. కొండగట్టులో భూముల జాయింట్ సర్వే ముసుగులో రియల్ దందా. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపణ. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం. భయాందోళనలో గ్రామస్తులు. వేములవాడలోని భీమన్న గుడి వద్ద నాగుపాము హల్చల్. పట్టుకొని అడవిలో వదిలివేసిన స్నేక్ క్యాచర్. నెల రోజుల్లో పంచాయతీలకు నిధులు ఇవ్వకుంటే హైదరాబాద్లో ప్రజా ప్రతినిధులతో పరేడ్ నిర్వహిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాబోయే నెల రోజుల్లో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలోని సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులతో కలిసి హైదరాబాద్లో పరేడ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. కరీంనగర్లో బీజేపీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, కరీంనగర్ ఇన్ఛార్జి డాక్టర్ మనోహర్ రెడ్డి, కరీంనగర్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గంగిడి కృష్ణారెడ్డి, రెడ్డబైన గోపి, మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నేతలతో కలిసి బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ నిధులను మంజూరు చేసిన తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ సాకుతో నిధుల విడుదలలో జాప్యం చేస్తే కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచేందుకు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ సర్పంచ్లను గెలిపించిన గ్రామాలను అన్ని విధాల అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుదామని ప్రకటించారు. 108 మంది సర్పంచ్లు బీజేపీ మద్దతుతో గెలిచారని, దాదాపు 100 స్థానాల్లో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయి 2వ స్థానంలో నిలిచారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎక్కడా ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించిన అధికారులను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. అన్ని శాఖల అధికారులతో మండల స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు 2 రోజుల సమీక్షా సమావేశం నిర్వహించారు. వారి దగ్గర నుండి క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులతో మాట్లాడారు. పారదర్శకంగా గ్రామీణ ప్రాంతాల వరకు ఈ సేవలు అందించాలని చెప్పారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్లు బాగా పనిచేయాలని స్టాఫ్ కొరతపై విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు. వ్యవసాయానికి సంబంధించి 43 రైతు వేదికలు మండల వ్యవసాయ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ ట్యాంక్లో చేపలు వేయడం, సాగునీరు తదితర అంశాలపై చర్చించడం జరిగింది. ఎంఈఓల ద్వారా పాఠశాలకు మౌలిక సదుపాయాలు సమస్యలకు సంబంధించి చర్చించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలు, వేలాడుతున్న కేబుల్స్ తదితర వాటిపై చర్చించారు. రాజలింగగౌడ్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ తండ్రి అంతటి రాజలింగగౌడ్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పరామర్శించారు. రాజలింగగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు, మానకొండూరు ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లో 3 రోజుల పాటు జరిగే కిసాన్ గ్రామీణ మేళాను మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కిసాన్ జాగరణ్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించే కిసాన్ గ్రామీణ మేళాను దత్తాత్రేయ ప్రారంభించారు. వ్యవసాయానికి ఉపయోగపడే ఆధునిక పనిముట్లు, విత్తనాలు, ఎరువులు, రైతుల ఉత్పత్తులను
రైతుల ఉత్పత్తులను పరిశీలించి మేళా నిర్వాహకులు కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు పోల్సాని సుగుణాకర్ రావును అభినందించారు. వ్యవసాయం వృత్తి కాదని అది జీవితమని తెలిపారు. రైతులు సంఘటితంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైతుకు అత్యంత ముఖ్యమైన గిట్టుబాటు ధర లేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి చూశామని చెప్పారు. ఎరువులు అధికంగా వాడొద్దన్న ప్రధాని సూచనను రైతులు పాటించాలని కోరారు. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని, భూసార పరీక్షతో ఏ భూమిలో ఏ పంట సాగు చేయాలో రైతులు తెలుసుకోవాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని, నీటి వినియోగం, మార్కెట్ పరిస్థితులు, సాంకేతికత వంటి అంశాలపై రైతుకు అవగాహన తప్పనిసరి ఉండాలన్నారు. వ్యవసాయంలో వస్తున్న మార్పులను, డ్రోన్లు, ఆధునిక కొత్త యంత్రాలను రైతులు స్వాగతించాలని కోరారు. వ్యవసాయంతో పాటు పాడి, పశుపోషణ కూడా ఎంతో ముఖ్యమైందని, ప్రభుత్వాలు రైతుకు నష్టం రాకుండా పరిజ్ఞానం అందించాలని సూచించారు. రైతుల కోసం మోదీ ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి కింద తెలంగాణలోని రైతుల ఖాతాల్లో 14,230 కోట్లు ఇప్పటివరకు జమ చేసిందని, పంట బీమా పథకాలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు. పార్లమెంట్లో కొత్తగా ఆమోదించిన వేబీజీ రామ్జీ చట్టం ద్వారా నేరుగా రైతుల అకౌంట్లలో చెల్లింపులు వచ్చేలా మార్పులు చేస్తున్నారని తెలిపారు. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. కరీంనగర్ హుస్సేనిపురాలోని 32వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. మాజీ సూడా డైరెక్టర్ షేక్ యూసఫ్ డివిజన్ కార్యాలయాన్ని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్తో కలిసి ప్రారంభించి పొట్టి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ये वार्ड ऑफिस को आज ओपनिंग कर रहा है इंशाल्लाह। ये इससे पहले भी ये वार्ड ऑफिस से बहुत अच्छा काम करा था, वेलफेयर काम्स करा था। ये वार्ड ऑफिस में नॉट ओनली पॉलिटिकल इश्यूज, पब्लिक जो चाहते हैं उसको फुलफिल करने के लिए भी हमारे यूसी पे बहुत मेहनत करा था। गौरवनीयुलु हरिशंकर गारू टाउन प्रेसिडेंट మరియు జమీలుద్దీన్ గారు జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్, शौकत भाई टाउन प्रेसिडेंट, बाबजानी भाई, वाजिद भाई और हमारा टीआरएस पार्टी नेता అందరు కలిసి ఈరోజు యూసుఫ్ భాయ్ ఆఫీస్కి రావడం జరిగింది. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కరీంనగర్ నగరం ఇంత పెద్ద డెవలప్ అయిందంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డెవలప్ అయింది. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే హిందూ ముస్లిమ్స్ అందరూ కలయిక జరిగి ఈ నగరాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంత గొప్పగా డెవలప్ అయిన సిటీ ఎక్కడ లేదు, ఒక కరీంనగర్ సిటీ. అది సీఎం అసెస్ నిధులతో కానీ, స్మార్ట్ సిటీ నిధులతో కానీ. స్మార్ట్ సిటీ రావాలంటే ఎలిజిబిలిటీ లేకుండా కేసీఆర్ చేయబట్టి ఈరోజు స్మార్ట్ సిటీ రావడం జరిగింది. సీఎం అసెస్ కానీ, స్పెషల్ ఫండ్ కానీ తీసుకొచ్చేసి సుమారు 1000 నుంచి 1500 కోట్లతోటి ఈ కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేశాం. గతంలో ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా ఇంత నిధులు తీసుకురాలేదు. మున్సిపల్ నిధులతో పనిచేశారు, మున్సిపాలిటీ నిధులు చేశారు, లేదు. కానీ అన్ని రోడ్లు మొత్తం కూడా ధ్వంసమైన రోడ్లు. ఈరోజు అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం. 2 సంవత్సరాల ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ సెంట్రల్ ప్రభుత్వం కానీ స్టేట్ ప్రభుత్వం కానీ ఇంతవరకు ₹1 తీసుకొచ్చి డెవలప్ చేసే పరిస్థితి లేదు. గతంలో టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన నిధులు సీఎం వచ్చేసి 350 కోట్ల రూపాయలలో ఇంకా 70-80 కోట్ల రూపాయలుగా మిగిలి ఉండడంగా ఆ పనులు మొదలు కాలేదు. సో ప్రభుత్వాలు పట్టించుకుంటారు, ఇక్కడున్న మంత్రులు పట్టించుకుంటారు, ఇక్కడ ప్రభుత్వ అధికారులు పట్టించుకుంటారు. 2 సంవత్సరాలే కరీంనగర్ నగరానికి ₹1 నిధులు రాలేదు. మేము ఇచ్చిన నిధులంగా కంప్లీట్ చేసే పరిస్థితి లేదు. సో డెఫినెట్గా రాబోయే కాలంలో ఈ నగరాన్ని డెవలప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈ నగరంలో గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ మేయర్గా ఉన్నారు, కార్పొరేటర్ ఉన్నారు, అటు గ్రామ పంచాయతీలో కూడా మొత్తం ఎక్కువ. కరీంనగర్ ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో ఆధునీకరించిన 2 టౌన్ పోలీస్ స్టేషన్ భవనాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాలం ప్రారంభించారు. ఇదివరకు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిసిఎస్ పోలీస్ స్టేషన్ కరీంనగర్ ఏసీపీ కార్యాలయం వద్దకు తరలించారు. ఆధునీకరించిన 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సిపి ప్రత్యేక పూజలు నిర్వహించి స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సిబ్బంది పెరగడం, ముఖ్యంగా మహిళా పోలీసుల సంఖ్య పెరగడంతో వారి కోసం ప్రత్యేకంగా విశ్రాంతి గది, ఇతర మౌలిక వసతులు కల్పించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీసు అధికారులు సిబ్బందికి మెరుగైన పని వాతావరణం కల్పించడం వల్ల వారు మరింత ఉత్సాహంగా ప్రజలకు సేవలు అందించగలుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, ఏసీపీలు శ్రీనివాస్, వెంకటస్వామి, విజయ్ కుమార్, 2 టౌన్ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డితో పాటు పలువురు ఇన్స్పెక్టర్లు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అజ్మీర్ దర్గాకు చాదర్ను కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ అందజేశారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ దర్గా కాజా గరీబ్ నవాజ్ 814వ ఉర్సు ఉత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి చాదర్ తీసుకువెళ్లారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ నుండి కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మత సామరస్యాన్ని ప్రబోధించిన విధంగా ప్రజలందరూ సుఖ సంతోషాల ఆయుర ఆరోగ్యాలతో శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టినట్లు నగర కాంగ్రెస్ అధ్యక్షులు తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సత్సంబంధాలు ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సోదరుడు షహబాజ్ ఖాన్ తీసుకువెళ్తున్న చాదర్ను అందజేసే ఈ కార్యక్రమంలో భాగస్వాములమైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ మండల్ మైనార్టీ సెల్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ షహబాజ్ హుస్సేన్ ఖాన్ గారి ఆధ్వర్యంలో రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ దర్గాకు ఖాజా గరీబ్ నవాజ్ 814వ ఉర్స్ ఉత్సవాల సందర్భంగా చాదర్ని తీసుకుపోవడం జరుగుతుంది. ఎన్నడూ కూడా కని విని ఎరగని రీతిలో కరీంనగర్ పట్టణం నుండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జరుగుతున్న ఈ కార్యక్రమం ఆ భగవంతుడు అల్లా మత సామరస్యాన్ని ఏదైతే ప్రబోధించిండో ఆ ప్రకారంగా అందరూ మంచి సుఖ సంతోషాలతో ఉండి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకునే ఆ అల్లా ఈ చెద్దరు ద్వారా కూడా మంచి శాంతి సౌభాగ్యాలతో భారతదేశం ఉండాలని. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో చిరుత సంచారంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో చిరుత సంచారంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి ఓ బండపై ఉన్న చిరుతను సెల్ ఫోన్లో అటువైపుగా వెళ్తున్న వారు చిత్రీకరించారు. చిరుత కనబడినట్లు గ్రామస్తులు తెలిపారు. రుద్రంగి మర్రిమట్ల మనాల ప్రాంతంలో చిరుతలు ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు. వేములవాడలోని భీమేశ్వర ఆలయంలో నాగుపాము హల్చల్ చేసింది. లడ్డూ కౌంటర్ వద్ద పామును పట్టుకున్న స్నేక్ క్యాచర్ అడవిలో వదిలిపెట్టారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో పాములు హల్చల్ చేస్తున్నాయి. ఆలయ పరిసరాల్లో రోజుకో చోట పాములు ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్న లడ్డు కౌంటర్లో నాగుపాము ప్రత్యక్షం కావడంతో ఆలయ సిబ్బందితో పాటు భక్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆలయ అధికారులు స్నేక్ క్యాచర్కు సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని పామును పట్టుకుని నిర్మానుష్య ప్రాంతంలో వదిలిపెట్టారు. ఆలయ విస్తీర్ణ పనులు చేపట్టినప్పటి నుండి ఆలయ పరిసరాల్లో పాములు కనిపించడం భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. మేడారం మహాజాతర కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గద్దెపై పగిడిద్దరాజు గోవిందరాజులు కొలువుదీరారు. మేడారం మహాజాతర కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గద్దెలపై పగిడిద్దరాజు గోవిందరాజులు కొలువుదీరారు. ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం గోవిందరాజును బుధవారం ఉదయం 6 గంటలకు, పగిడిద్దరాజును 9 గంటల 45 నిమిషాలకు పూజారులు ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుధీర్, రామ్నాథ్ కేకన్, జాతర కార్యనిర్వహణాధికారి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులను గద్దెల ప్రాంగణంలోనికి రానివ్వకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు పూజారులు కుటుంబాలతో పాటు హాజరై పూజా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. మేడారం జాతర వచ్చే ఏడాది జనవరి 28 నుండి 31 వరకు జరగనుంది. దీనికి తెలంగాణతో పాటు చుట్టుపక్కల ఉండే రాష్ట్రాల నుంచి 1 కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా. ఈసారి నూతనంగా నిర్మించిన గద్దెలపై సమ్మక్క సారలమ్మలతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులను కొలువు తీర్చుతున్నారు. జాతర ప్రాంగణాన్ని చారిత్రక కట్టడాల మాదిరిగా పటిష్టంగా ఉండేలా రాతితో పునర్నిర్మిస్తున్నారు. 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాకారం ఉండనుంది. దాని మధ్య 40 అడుగుల వెడల్పుతో 3, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. గద్దెల ప్రాంగణానికి ఎదుట 50 అడుగుల వెడల్పు ప్రధాన స్వాగత తోరణం ఉంటుంది. పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను సమ్మక్క సారలమ్మ గద్దెలు ఉండే వరుసలోకి మార్చారు. ఈ ఏర్పాట్ల ద్వారా భక్తులంతా ఒక వరుసలో దర్శనానికి వెళ్లేందుకు వీలు కలగనుంది. వృత్తాకారంలో ఉండే గద్దెల చుట్టూ 8 స్తంభాలుంటాయి. వాటి మధ్యలో వెదురు బొంగులతో డెకరేషన్ చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమన్న ఆలయ సమీపంలో బ్లాక్లో దర్శనాలు చేపిస్తామంటూ కేటుగాళ్లు ఆగడాలు మితిమీరుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమన్న ఆలయ సమీపంలో బ్లాక్లో దర్శనాలంటూ కేటుగాళ్లు ఆగడాలు మితిమీరాయి. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని దర్శనాలు చేయిస్తామని డబ్బులను వసూలు చేస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన భక్తులను దర్శనాలకు తీసుకెళ్తుండగా ఎస్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. సుమారు 8 మంది దర్శనాలు చేయిస్తామని గ్యాంగ్గా ఏర్పడ్డారు. బయటి వ్యక్తులను ఎవరిని నమ్మవద్దని, మోసపోవద్దని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. కోరుట్లలో అటల్ బిహారీ వాజ్పేయి 100 సంవత్సరాల వార్షికోత్సవంలో భాగంగా శుద్ధి కార్యక్రమం నిర్వహించారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ శాఖ వారి ఆధ్వర్యంలో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 100 సంవత్సరాల వార్షికోత్సవంలో భాగంగా రామ్నగర్ ఏరియాలోని అటల్జీ విగ్రహాన్ని శుద్ధి చేసి పూలమాల వేసి నివాళులర్పించిన బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాచకొండ యాదగిరి బాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి ఒక కవి, రచయిత, రాజనీతి కలిగిన నాయకుడు, భారతదేశపు నాయకుల్లో గొప్పవారని, మధ్యతరగతి కుటుంబంలో పుట్టి స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఆర్ఎస్ఎస్లో చేరి బీజేపీని స్థాపించి 3 సార్లు ప్రధానిగా పనిచేసి దేశ అభివృద్ధికి విదేశీ విధానాలకు కృషి చేశారని ఆయన అన్నారు. కాబట్టి ఆయనకు భారతరత్న పురస్కారం లభించిందని, ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అటల్జీ వార్షికోత్సవాల కన్వీనర్ తిరుమల వాసు, జిల్లా కార్యదర్శి కస్తూరి లక్ష్మీనారాయణ మరియు పట్టణ ప్రధాన కార్యదర్శులు చెట్లపల్లి సాగర్, ఎర్ర రాజేందర్, జిల్లా నాయకులు సుధవేణి మహేష్, ఇందూరు సత్యం, జగదీశ్వర్, శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఒక్క ఎంపీ సీట్ తక్కువన్నందుకు, అది మన సిద్ధాంతం కాబట్టి ఒక్క ఎంపీ సీట్ తక్కువ మన భారత ఈ యొక్క ప్రభుత్వాన్ని రద్దు చేసిన ఘనత మన అటల్ బిహారీ వాజ్పేయి గారి. అదే వేరే ప్రభుత్వాలు అయితే 10 సీట్లు తక్కువ, 20 సీట్లు తక్కువ కొనుక్కుంటారు, గోల్మాల్ చేస్తారు, ఏదో ఎత్తి గవర్నమెంట్ ఫామ్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ఈ యొక్క మన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ యొక్క త్యాగం నాకు పద్ధతి ప్రకారంగా, రాజ్యాంగ ప్రకారంగానే మేము గెలుస్తాం తప్ప తప్పుడు ప్రకారంగా మేము గెలము, మేము ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పి ఇమ్మీడియట్లీ తక్షణమే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసిన ఘనత మన భారతీయ జనతా పార్టీది, అటల్ బిహారీ వాజ్పేయిది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా. ఎన్నో సంస్కరణలు మన భారతదేశంలో తీసుకొచ్చిన ఘనత మన అటల్ బిహారీ వాజ్పేయి గారి అని చెప్పి. కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ను ప్రభాకర్, ఈవో కిషన్ రావు ఆవిష్కరించారు. హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ను ప్రభాకర్, ఈవో కిషన్ రావు, ఆలయ అర్చకులు, కొత్తకొండ గ్రామ సర్పంచ్ సిద్దమల్ల రామ రమేష్, ఉప సర్పంచ్ యాదగిరి, వార్డు సభ్యులు, ఇతర ముఖ్య నేతలతో కలిసి ఆవిష్కరించారు. జనవరి 9 నుండి 18 వరకు జరగనున్న కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు జనవరి 9 నుండి 18 వరకు కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. కొండగట్టులో భూముల జాయింట్ సర్వే ముసుగులో రియల్ ఎస్టేట్ దందా జరుగుతుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. కొండగట్టులో మీడియాతో మాట్లాడిన ఆయన ఆంజనేయ స్వామి ఆలయాన్ని కేంద్రంగా చేసుకుని అక్రమ దందాకు తెరలేపుతున్నారని ఆరోపించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొండగట్టు ఆలయ సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. భక్తుల వసతి, మౌలిక సదుపాయాలు, ఆలయ విస్తరణ లక్ష్యంగా రూపొందించిన కార్యాచరణను అధికారం కోల్పోవడం వల్ల అమలు చేయలేకపోయామని చెప్పారు. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని దేవాదాయ, అటవీ, రెవెన్యూ శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని, ఆలయ అవసరాలకు కనీసం 500 ఎకరాల భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 35 కోట్ల వ్యయంతో దీక్షా మండపం, 100 గదుల నిర్మాణానికి కృషి చేయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే రాజకీయాలకు అతీతంగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. తీరిక లేదా, నిన్ను ఎట్లా ప్రజలు ఎందుకు గెలిపించారు? సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా బండి సంజయ్ గారిని నేను మరి చేతులెత్తి అడుగుతా ఉన్నా. వెంటనే ఆలయానికి రావాలి, దీని వెంటనే పరిష్కారం చేయాలి. నీకు దమ్ముంటే వచ్చే మొన్ననే పార్లమెంట్ అయిపోయింది, మళ్ళీ వచ్చే పార్లమెంట్లో నువ్వు ఈ అంజన్న గుడిల కోసం అటవీ శాఖ నుంచి నువ్వు పర్సనల్గా నువ్వు అంజన్న భక్తుడు అయితే, హిందూ బిడ్డవు అయితే ఒక 500 ఎకరాలు తీసుకొచ్చి ఈ ఆలయానికి అప్పయ్య. మేము పనిచేసిన బీఆర్ఎస్గా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా, నేను ఎమ్మెల్యేగా, మా వినోద్ కుమార్ ఎంపీగా ఈ ఆలయానికి ఎన్ని చేయాలని చేసినాం అది కూడా చెప్తా. కనుక ఇది కనబడతలేదా బండి సంజయ్? కనుక అదేవిధంగా ఇక్కడ కూడా కొత్తగా ఊరు కానీ ఊరైనా, పల్లె కానీ పల్లెనే, మన ప్రాంతం కానీ అని ఎమ్మెల్యే నేను అనుకున్నా. 2 రోజుల దాకా ఆయన వస్తాడు, ఏదైనా పరిష్కారం చేస్తాడు, కలెక్టర్ దగ్గర కూర్చుంటాడు, లేకపోతే ఆలయానికి వస్తాడు, అందరిని అధికారులను ఇక్కడే ఒక రివ్యూ పెట్టి ఈ ఆలయానికి అసలు ఏం పంచాయతీ నడుతుంది ఆయన అడుగుతాడని అనుకున్నా. కానీ ఆయన చిత్తశుద్ధి లేదు, సోయి లేదు, ఈ ఆలయం మీద ఇంట్రెస్ట్ లేదు, ఈ ప్రాంతంలో కాదు కనుక ఈ ప్రాంతం మీదనే ఆయనకి పట్టింపు లేదని నేను భావిస్తూ ఉన్నా. అంతేకాకుండా మరి ఇవాళ ఈ జైంట్ సర్వే పేరుతోటి జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా వెంటనే ఆపేసి, నేను ఇంతకుముందే చెప్పిన అంజన్న గుడి, కొండగట్టు అంజన్న గుడి భూముల జోలికి వస్తే బిడ్డ ఖబర్దార్ వాడు అటవీ శాఖ అయినా ఏ శాఖ అయినా ఊరుకునే సమస్య లేదు. భక్తులు మీ సంగతి తన్ని తరిమేస్తారు. అంతేకాకుండా ఇవాళ నేను ఒకటే విషయాన్ని భక్తులందరూ గమనించాలి. భక్తులారా,
మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఎన్ని రకాల అభివృద్ధి చేసుకున్నాం, కొత్త కోనేరు నిర్మాణం చేసుకున్నాం, దాదాపు 1,20,00,000 పెట్టి మెట్లదారి సుందరీకరణ కోసం 2,50,00,000 పెట్టుకున్నాం. రామస్తూపం నిర్మాణం చేసుకున్నాం 50 లక్షలు పెట్టి. కళ్యాణ కట్ట ఫ్లోరింగ్ అప్పుడు తాగేదానికి సరిగా మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోతే తాగడానికి నీళ్ళు లేకుండే, రోజు నీళ్ళు లేకుండే. అటువంటిది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా రామ్మోహన్ అన్న డిప్యూటీస్ అయినాక మా తమ్ముడు మరి సర్పంచ్ అయిన తర్వాత మరి వాళ్ళ బ్రహ్మాండంగా 30 లక్షల లీటర్ల నీళ్లు తాగడానికి కాదు, 30 లక్షల లీటర్ ఒక సంపు కట్టించి మిషన్ భగీరథ పర్ డే కొత్త కోనేరు, దాంట్లో నీళ్లు తాగునీళ్ళు ఎక్కడ కూడా అసౌకర్యం కాకుండా నీళ్ళను కూడా సంపూర్ణంగా ఇచ్చినాం. ఇక అంతేకాకుండా మరి ఈ తెలియనటువంటి వాళ్ళకి చాలా కొన్ని కోట్ల నిధులు తెచ్చినాం. మీ అందరికీ హుస్నాబాద్లో విద్యా విధానంపై అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో కొత్త సర్పంచ్లు బాధ్యతలు స్వీకరించిన అనంతరం గ్రామాల్లో ఉన్న సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల్లో తీసుకోవాల్సిన చర్యలపై నియోజకవర్గంలోని 7 మండలాల అధికారులతో హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలంలో ఉన్న అన్ని గ్రామాలపై, ఆయా గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా అధికారుల పరిధిలో ఉన్న అంశాలపై పరిష్కారం చేయాలని, జనవరి 15 లోపు గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నాయో అధికారులు నివేదిక రూపొందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రతి మండలంలో వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఇంద్రమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు వడ్డీ లేని రుణాలపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. భూభారతిలో సాదా బైనామాలకు సంబంధించిన సమస్యతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పంపిణీలో అర్హులైన లబ్ధిదారులకు సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో కొంతమంది ఇంకా లబ్ధి పొందలేకపోతున్నారని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాల్లో విధానపరమైన నిర్ణయాల్లో తనకి తెలియకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. నియోజకవర్గంలో సిఎస్ఆర్ నిధుల ద్వారా విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ప్రతి మండలానికి ఒక మెడికల్ కాలేజీ దత్తత ఇచ్చి ప్రభుత్వ పర్యవేక్షణలో ఒక్కో గ్రామంలో ఒక్కోసారి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసేలా ఎంఆర్ఓ, ఎంపీడీఓ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జనవరి మొదటి వారం అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గంలో మండలాల వారీగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. జనవరి 1 నుండి అన్ని గ్రామాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించాలని, ప్రతి వివో పరిధిలో 100 మంది వరకు పాల్గొనేలా చూడాలని అధికారులకు సూచించారు. వారికి బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తామని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లాలో భార్యాభర్తల మధ్య గొడవలో హోంగార్డు తల పగిలింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చిగురుమామిడి మండల కేంద్రంలో భార్యాభర్తల మధ్య గొడవ విషయమే డైల్ 100కు ఫోన్ రావడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కానిస్టేబుల్ విజయేందర్ నాయక్, హోంగార్డ్ రఘురాం వెళ్లి వివరాలు సేకరిస్తూ ఉండగా మద్యం మత్తులో సతీష్ అనే వ్యక్తి పోలీసుల వద్ద ఉన్న ట్యాబ్ లాగి పడేసి హోంగార్డ్పై కర్రతో దాడి చేశాడు. హోంగార్డ్ రఘురాం తలకు తీవ్ర గాయమైంది. వెంటనే పోలీసులు హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. హోంగార్డ్ తల పగిలి 8 కుట్లు పడ్డాయి. దాడి చేసిన సతీష్పై చిగురుమామిడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘోరంగా జరిగిందని యాప్ తీసి ఇలా వీడియో ఇద్దామని ఆన్ చేసిన, అంతే ఆన్ చేసే లోపలనే చేతుల కట్టె వెళ్తుంది. కట్టె ఆ కట్టెతోటి నన్ను 2 సార్లు కొట్టిండు. మళ్ళీ ఇంకా కట్టెలు రౌతులు తీసుకొచ్చి కొట్టబోయిండు. ఆ కానిస్టేబుల్ అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన ఎట్లా పడితే అట్లే తను కొడతాను. ప్రజల్లో ఇప్పుడు ఏంటంటే కరీంనగర్లో క్రిస్మస్ పర్వదిన వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సిఎస్ఐ క్యాథడ్రల్ చర్చ్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. క్రిస్మస్కు 2 రోజుల ముందు నుంచే చర్చిలన్నీ కలకలలాడుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో చారిత్రాత్మకమైన కరీంనగర్లోని సిఎస్ఐ చర్చిలో అధికారికంగా వేడుకలు నిర్వహించారు. క్రిస్మస్ కేక్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కేక్ కట్ చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు, చర్చి ఫాస్టరేట్ చైర్మన్లు పాల్ కొమ్మాల్ జాన్ పాల్గొన్నారు. యేసు ప్రభువు ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. గీతాలు, చిన్నట్ల నృత్యాలతో సందడి చేశారు. చర్చిలకు అలంకరణ నిమిత్తం ప్రభుత్వ నిధుల చెక్కులను ఎమ్మెల్యేలు చర్చిల ఫాస్టర్లకు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన క్రిస్మస్ సంబరాల్లో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. క్రిస్మస్ ఫ్లెక్సీలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఫోటో ప్రచురించలేదని ఆయన అభిమానులు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని నిలదీశారు. మానకొండూరు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే కాకపోవడంతో పెట్టలేదని, క్రిస్టియన్ మైనార్టీ వర్గాల వారే ఫ్లెక్సీ చేయించారన్నారు. ఆ నాయకులదే పూర్తి బాధ్యత అని సంక్షేమ అధికారి వివరణ ఇచ్చారు. ప్రోటోకాల్ వివాదం ఎలా ఉన్నా క్రిస్టియన్ మైనార్టీలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు, ఒక మతానికి పరిమితం చేయకూడదు యేసు ప్రభు.
ఈ యేసు ప్రభు అనేది ఒక మొత్తం కోసం పుట్టలేదు. ఈ ప్రపంచ శాంతి కావాలి, ఈ ప్రపంచంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, లోక కళ్యాణం జరగాలి అనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ బెతహలంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచానికి శాంతి నెలకొల్పి ప్రపంచ దేవునిగా కొనసాగిన వ్యక్తి ఈరోజు యేసు ప్రభు. కొన్ని దేశాలలో కొన్ని పండుగలు జరుపుకుంటారు, కొన్ని దేశాలలో కొన్ని మతాల వాళ్ళు కొన్ని పండుగలు జరుపుకుంటారు. హిందువుల పండుగలు భారతదేశంలో జరుపుకుంటారు, కొన్ని పక్క దేశాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల రోజుల్లో పంచాయతీలకు నిధులు ఇవ్వకుంటే హైదరాబాద్లో ప్రజా ప్రతినిధులతో పరేడ్ నిర్వహిస్తాం. కాంగ్రెస్ను హెచ్చరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. 2 రోజుల పాటు మండల స్థాయి అధికారులతో హుస్నాబాద్లో సమీక్ష. జనవరి మొదటి వారం తర్వాత మండలాల వారీగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు అధికారులతో సమన్వయ సమావేశం. హుస్నాబాద్లో అధికారులతో సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. సిరిసిల్లలో కదం తొక్కిన కమలనాథులు. త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయింపు. చెక్ డ్యాంల ధ్వంసంపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుంది. బీఆర్ఎస్ ఆరోపణ. విజిలెన్స్ విచారణ జరిపించి చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు డిమాండ్. కొండగట్టులో భూముల జాయింట్ సర్వే ముసుగులో రియల్ దందా. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపణ. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం. భయాందోళనలో గ్రామస్తులు. వేములవాడలోని భీమన్న గుడి వద్ద నాగుపాము హల్చల్. పట్టుకొని అడవిలో వదిలివేసిన స్నేక్ క్యాచర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.